హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు క్యూట్ జెల్లీ ఛానల్. ఈరోజు మనం చేయబోయేది మైసూర్ బోండా. అది కూడా మనం హోటల్లో అయితే ఎలా ఉంటుందో లోపల పిండి పిండి లేకుండా సాఫ్ట్గా స్పాంజీ లాగా మనకి తిన్న కొద్దీ తినాలనిపిస్తాయి కదా మైసూర్ బోండాలు. అలా మైసూర్ బోండాలని ఒక చిన్న చిన్న చిట్కాస్తో మనం ఫాలో అయి చేసినట్లయితే యాజ్ ఇట్ ఈజ్ మనకు హోటల్లో కానీ స్ట్రీట్ స్టైల్లో తీసుకున్నట్లుగానే ఉంటుంది. ఎక్కడా తీసిపోదన్నమాట. అంత టేస్టీగా ఉండే బోండాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక పిండి కలుపుకోవడానికి ఇలా కాస్త వెడల్పుగా ఉండే బౌల్ తీసుకోండి. ఇందులోకి నేనైతే 1 కప్పు పెరుగు యాడ్ చేశాను. పెరుగుని మనం బాగా సాఫ్ట్గా ఇలా చేసుకోవాలన్నమాట. మనకి మొత్తం ఈ ఉండలు అనేటివి ఉండకూడదు. పెరుగు వీలైనంత సాఫ్ట్గా చేసేసుకోవాలి. చూడండి, పెరుగుని మనం ఈ విధంగా చక్కగా బాగా మెత్తగా చిలకొట్టుకున్న తర్వాత ఇందులోకి మన పిండికి సరిపడా ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1 కప్కి నేనైతే 1 స్పూన్ యాడ్ చేశాను. స్పూన్ వేసిన తర్వాత ఒక పావు స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా, మనం వంట సోడా అంటాం కదా, వంట సోడా కూడా ఒక పావు స్పూన్ యాడ్ చేసుకోవాలి. మనం ఒక 1 స్పూన్ వచ్చేసి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ మూడింటిని వేసిన తర్వాత కూడా మనం పెరుగుని చక్కగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మనం ఈ పెరుగులోకి వంట సోడా వేయగానే పెరుగు వంట సోడా రియాక్ట్ అయ్యి మనకి బాగా ఇలా పొంగుతూ వచ్చింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం 1 కప్పు మైదా వేసుకోవాలి. వన్ కప్పు పెరుగుకు 1 కప్పు మైదా సరిపోతుంది. ఇప్పుడు 1 కప్పు మైదా యాడ్ చేసిన తర్వాత మనం ఇందులోకి చల్లనీళ్ళు వేసి కలుపుకోకూడదు అనమాట. కొద్దిగా వేడి నీళ్ళు వేసి, అది కూడా వాటర్ ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకుంటూ వేసుకోవాలి. మనకు పిండి కన్సిస్టెన్సీకి సరిపోయినన్ని వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా మనం మీడియం కన్సిస్టెన్సీతో ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా చక్కగా హాట్ వాటర్ వేసి కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ దాకా మనం పిండిని ఇలాగే బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మనకు పిండి అనేది బాగా ఇలా సాగుతూ రావాలి. ఈ పిండి కలపడంలోనే ఉంటుంది బోండా సీక్రెట్ అంతా. పిండి ఇలా సాగుతూ రావాలి. మనకు పిండిని ఈ విధంగా ఎంత చక్కగా మిక్స్ చేసుకుంటే బోండాలు మనకు అంత ఫ్లఫీగా పిండి పిండి లేకుండా వస్తాయి. ఈ మైదా పిండి ప్లేస్లో మీరు గోధుమ పిండితో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి గోధుమ పిండితో చేసినా కూడా. కొద్దిగా జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు వీటన్నింటినీ వేసి పిండిలో చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం ముక్కలు వేసి మనం చక్కగా మిక్స్ చేసుకొని ఈ విధంగా మొత్తం ఫ్లాట్గా ఒక దగ్గర వేసుకొని పిండిని పెట్టేసుకోవాలి. దీనిపైన ఒక లిడ్ క్లోజ్ చేసేయాలి. దీన్ని ఒక 30 మినిట్స్ పాటు ఇలాగే ఉంచాలి. అప్పుడే మనకు చక్కగా ఫర్మెంట్ అవుతుంది. బాగా ఎక్కడా పిండి లేకుండా మనకి ఎలా కావాలంటే అలా షేప్ వస్తుంది అనమాట. చక్కగా పిండి అనేది ఇలా ఒక 30 నిమిషాల పాటు మనం నానబెట్టుకోవాలి. చూడండి, మనం ఇక్కడైతే ఒక 30 మినిట్స్ పాటు పిండిని నానబెట్టేసుకున్నాము. చక్కగా పిండి మనకి బాగా నాని ఎంత బాగా పొంగుతూ వచ్చింది కదా. ఈ పిండిని మనం ఇప్పుడు ఏం కదిలించకూడదు, ఎటువంటి మిక్సింగ్ అనేది మళ్ళీ కలపకూడదు. ఇలాగే మనం పిండిలోకి యాడ్ చేసుకోవాలి. మనం బోండాల మాదిరిగా పిండి చేతికి అతుక్కుంటుంది కదా, అందుకోసం వాటర్లో కడుక్కొని వేసుకోవాలి. ఇప్పుడైతే మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసాము. ఆయిల్ చెక్ చేసుకుందాం ఒకసారి. చూడండి, మనం ఇలాగే పిండిని పక్కన పెట్టుకున్నాం కదా. ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలి. ఈ వాటర్ కాస్త చేతికి అనుకున్నట్లయితే మనకు పిండి అతుక్కోదనమాట. వాటర్ ఒకసారి చేతికి అనుకొని పిండిని తీసుకుందాం. మనకు ఆయిల్ అయితే చక్కగా హీట్ అయిపోయింది. మనం మొత్తం పిండిని కలపకుండా ఒక్క సైడ్ నుంచి మనం కొద్ది కొద్దిగా పిండి అనేది తీసుకోవాలి. మన ఆయిల్ కంటెంట్ని బట్టి ఆయిల్కి సరిపడా యాడ్ చేసుకోవాలి. మనం రెండు వైపులా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి.
అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తేనే మనకి చక్కగా ఫ్రై అయిపోయాయి అన్నమాట. బాగా ఫ్లఫీగా పొంగుతూ వచ్చాయి చూడండి. చూడండి మనం ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మనం నచ్చిన చట్నీతో, పల్లీ చట్నీతో కానీ, అల్లం చట్నీతో, టమాటో చట్నీతో ఎందులోకి తిన్నా కానీ మంచి టేస్టీగా ఉన్నాయండి బొండాలు అయితే. యాజ్ టీజ్ మనకు హోటల్లో టిఫిన్ బొండాలు సూపర్ టేస్టీగా ఉంటాయి. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.